ఈ రెండో మాట మీరు అన్నారు, మీ గతంలో మీ శాసనసభ్యులకి మీ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చేవారు కాదు, మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాం. చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మాకు ఆనాడు అవకాశం తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని పక్కన పెడితే, మాకు ఆనాడు అవకాశాలన్నీ కూడా మాకు జిల్లా స్థాయిలో పనులు అయ్యేవి. మా పెద్దబాబు సత్యనారాయణ గారు ఉండేవారు. మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏమైనా కావాలనుకుంటే వారి ద్వారా వెళ్ళి నేరుగా కార్యక్రమాలు చేసేవాళ్ళని. రెండోది, మాకు ఏ జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలైనా ఆనాడు పార్టీలు చూడకుండా మేము చేసాం కార్యక్రమాలు. మేము ఏ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా నాయకులకి కార్యక్రమం చేయండి లేదా మా పార్టీకి కార్యక్రమం చేయండి అని చెప్పలే. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ఒక పారామీటర్ తీసుకొని ఎక్కడా కూడా అనర్హుడు అనేవారు ఉండకుండా అర్హులు అనే వాళ్ళకి చేసుకెళ్ళారు. మేము ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం, మా నవరత్నాల్లో చేసిన ప్రతి కార్యక్రమం లేదు, మేము చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్తాం. ఓకే, మీరు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, మీకు సమావేశం పెట్టారు, మీరు బయటకు వచ్చి చెప్పామని అడిగాం కదా, మీ ముఖ్యమంత్రి గారికి మీరు ఏ ప్రతిపాదనలు ఇచ్చారు, లేదు మేమేమైనా స్పందించామంటే మీ మీద మీ పత్రికల్లో వచ్చిన మాటలు, టీవీలో వచ్చిన మాటలు మేము స్పందించాం. మీ ముఖ్యమంత్రి గారికి మీ పట్ల ఏదైతే వారు స్పందించారో మీ పత్రికల్లో వచ్చాయో పత్రికల్లో మాట్లాడాం. మీరు కాదని ఖండించండి. లేదు మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, మేము ఈ జిల్లాకు సంబంధించి మా నియోజకవర్గం సంబంధించి నేను అభివృద్ధి కార్యక్రమాలు అడిగాను, లేదు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అడిగాను అని చెప్పండి. అది కాదు కదా. తప్పకుండా మీ తాలూకు కార్యక్రమాలు చెప్తాం ఉంటాం, ఒక్కొక్కటి ఇంకా రాబోయే రోజుల్లో చెప్తాం. మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని చెప్తాం. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు వారి వారి నియోజకవర్గాల్లో కేవలం ఉద్యోగులు తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదా మీకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం? ప్రజలు మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మీరు ఏకపక్షంగా అధికారం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కాదు కదా మీకు ఇచ్చింది అధికారం. మీరేది ప్రాంతాలను అభివృద్ధి చేస్తారనో, లేదు ఈ ప్రాంతానికి మీరు ఏదో మంచి కార్యక్రమాలు చేస్తారనే కదా. మీరు చేసిన మంచి కార్యక్రమం ఏంటి? ఎస్, మేము మొనగాలమే. ప్రజాస్వామ్య సంక్షేమంలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. నాకు కానీ ఆనాడున్న పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో మేము చేసాం మంచి కార్యక్రమాలు. ధైర్యంగా చెప్తాం. ఇవాళ భోగాపురం విమానాశ్రయాన్ని తీసుకొచ్చి ప్రాంతాన్ని, విజయనగరం జిల్లాని ప్రపంచ పటంలో తీసుకెళ్ళామంటే గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో మేమంతా తీసుకెళ్ళాం. ఇవాళ గర్వంగా చెప్తాం, అది మా కార్యక్రమం, మేము తీసుకొచ్చాం. మీరు ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు మీరు చెప్పినా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని చెప్తారు. మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరు వెళ్తారు, ఫోటోలు తీసుకుంటారు తప్ప దాంట్లో మీ తాలూకు కాంట్రిబ్యూషన్ ఏంటి? 1 ఎకరా భూమిని మీరేమైనా రైతుల దగ్గర సేకరించారా మీరు? ఎస్, నేను ఇంకా చెప్తాను. మీ ప్రాంతంలో 2 సంవత్సరాల కాలం అయింది. మీకు దత్తరాజులో ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఆనాడు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేశాం. మీరేమన్నాడు దానికి సంబంధించి 2 హై స్కూల్ మార్చారు తప్ప, ఒకసారి మనడం హై స్కూల్లో పెట్టారు, ఇంకో దగ్గర ఇంకో హై స్కూల్లో పెట్టారు తప్ప మీరు ఎక్కడైనా దాని శాశ్వత బిల్డింగ్లు తేడానికి ఈ ప్రాంతంలో ప్రయత్నం చేశారు చెప్పారు. ఎస్, మేము చేసాం. ఇలాంటి మెరకమూడు శివారు ప్రాంతంలో 2 కోట్ల రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము కట్టాం. కావాలంటే వెళ్ళి చూడండి, వెళ్ళి పరిశీలించండి. సిఎస్ఆర్ కింద తీసుకొచ్చాం. ఈరోజు కూడా జీతాలు తీసుకొచ్చి సుమారు 10 మంది ఉపాధ్యాయులకి నెలకు ₹1,00,000 లెక్కని ఆ కంపెనీ నుంచి జీతాలు ఇప్పిస్తాం. గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద ఆధారపడలే. మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వాడుతూ ఉన్నాం. మీరు ఎంఎస్ఎంఈ మంత్రి కదా, మీరు అంతేమంది పారిశ్రామికవేత్తలు సమావేశం అవుతున్నారు కదా, ఏం చేస్తారు మీరు నియోజకవర్గానికి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద పనిచేసే నాయకత్వం? ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వాడతాం. ప్రజల కోసమే పనిచేస్తాం. అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, లేదు ప్రతిపక్షం ఉంటే ప్రజల తరపున పనిచేస్తాం. అంతే తప్ప
ఎవరో భయపెడుతున్నా బాపెడుతున్నా ఆగిపోయే మనుషులు కాదు మేము. మీరు 2 సంవత్సరాల కాలంగా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మేము పరిశీలించలేదు, మీ నాయకత్వం పరిశీలించింది. మీ నాయకత్వం పరిశీలించింది కాబట్టే మీ మీద ఏం చెప్పారనేది పత్రిక టీవీ ఛానల్లో వచ్చే అదే మేము మాట్లాడాము. కాబట్టి నేను వారికి మీకు ఇంకా అవకాశం ఉంది, మీ అవకాశాన్ని ఉపయోగించండి. ఈ ప్రాంత అభివృద్ధికి, మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయండి. తప్పకుండా ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఎక్కడైనా ప్రజల కోసం, ఉద్యోగస్తు నిరుద్యోగి కోసం ఒక ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోతే తన కుటుంబం ఏ రకంగా బాధపడుతుంది అనేది పేద పక్షాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు అవగాహన ఉంది. కాబట్టే మేము ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాల కాలంగా ఉద్యోగ కల్పన చేసామే తప్ప ఏనాడు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని, మీరు మీ నియోజకవర్గం సంబంధించి కానీ మీరు ఇచ్చిన హామీలు అమలుపరచాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను.